రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శుభనామంలో మీ అందరికీ ఈస్టర్ సండే పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. పునరుత్థాన బలము, పునరుత్థాన శక్తితో మీరు నింపబడుదురు గాక. వీళ్ళరా, ఈ పునరుత్థాన దినాన్ని క్లుప్త సందేశాన్ని మీకు ఇస్తాను. పునరుత్థానం అనేది క్రైస్తవుని యొక్క మూల పునాది. పునరుత్థానం మీద క్రిస్టియానిటీ ఆధారపడింది. పునరుత్థానమే లేకపోతే మరి మన విశ్వాసమే వ్యర్థము అన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయము 12-13 వచనాల్లో అపొస్తలుడైన పౌలు ఆయన మరి ఉత్తరాన్ని రాస్తూ పునరుత్థానమే లేకపోతే, క్రీస్తుని మృతులను లేపబడకపోతే, ఆ పునరుత్థానం లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థం. ఈవేళ క్రిస్టియన్ యొక్క ఫెయిత్ పునరుత్థానం మీద ఆధారపడి ఉంది. ఆ పునరుత్థాన దినాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్న మీతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడును గాక. ప్రియులారా, పునరుత్థానం అంటే ఏంటి అనే ఒక ధర్మ సందేహం చాలా మందికి ఉంటుంది. పునరుత్థాన దినాన్ని 3 సంఘటనలు జరిగాయి. అది నేను ముగిస్తాను. పునరుత్థాన దినమున యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవటం ప్రపంచంలో ఎన్నో చరిత్రలో ఉన్నటువంటి ఎన్నో అనుమానాలకి విముక్తి దొరికింది. మానవ జన్మ యొక్క ముగింపు తర్వాత ఏం జరుగుతుందో పునరుత్థానం తర్వాత అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు దేవుడు. అందుకని క్రిస్టియానిటీకి పునరుత్థానం అనేది ముఖ్య ఆధారమైంది. ఈ యేసు ప్రభువారు లేపబడలేదు అని చెప్పడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. పునరుత్థానం లేదు అని చెప్పడానికి చాలామంది ఆలోచించారు. ఒక 30 సంవత్సరాలు ఒక ఆయన చాలా పెద్ద ప్రయత్నమే చేశాడు. ఆయన పేరు చరిత్రలో ఉంది. ఫ్రాంక్ మారిసన్ అనేటువంటి ఆయన, MORISON మారిసన్ అనేటువంటి ఒక ఆయన, ఒక లాయర్, ఫిలాసఫీ లేకపోతే ఆయన చక్కని లా చదివి చాలా న్యాయ శాస్త్రాన్ని చదివి అనేక చోట్ల బోధించేటువంటి ఆయన పునరుత్థానం క్రీస్తు మీద ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి పునరుత్థానం అనేది లేదు అని చెప్పి నిరూపించడానికి ఆయన పెద్ద మరి కార్యక్రమానికి పూనుకున్నాడు. అయితే చివరికి 30 సంవత్సరాలు ఆయన చేసిన ప్రయత్నానికి ఏం జరిగిందంటే 30 సంవత్సరాల తర్వాత ఆయన ఒక బుక్ రాశాడు. హూ మూవ్డ్ ద స్టోన్, ఎవరు ఈ రాయిని తొలగిస్తారు? హూ మూవ్డ్ ద స్టోన్. పునరుత్థానములో మగ్దలేని మరియా, వేరొక మరియా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ బండని ఎవరు తొలగిస్తారు? అవును, మగ్దలేని మరియా అనుకుంది. ఒకసారి వాక్యం కూడా మీకు చూపిస్తే కనెక్టింగ్ బాగా అవుద్దన్న ఉద్దేశం. మార్కు సువార్తలో 16వ అధ్యాయం 3వ వచనంలో సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఈ రాయి ఎవడు? హూ మూవ్డ్ ద స్టోన్. ఈ బిగ్ స్టోన్ ని, పెద్ద రాయి బండ ఒకటి పెట్టారు. ఆ బండను ఎవరు తొలగిస్తారు అని ఆ పుస్తకానికి టైటిల్ అండి. అలా బుక్ పేరు పెట్టాడు. అని ఎంతకే 30 సంవత్సరాలుగా వాదిస్తున్నటువంటి నా వాదనని ఈ బండను ఎవరు తొలగించారు? ఆయన వాదనే తొలగించబడింది. అందుకనే ఫస్ట్ చాప్టర్ పేరు ఆయన ఏం పెట్టాడంటే, నేను ఏదైతే లేదనుకున్నానో అదే నిజమని నిరూపించి రాయవలసి వస్తుంది.
30 సంవత్సరాలుగా యేసు లేవలేదని నిరూపిద్దామని నా డబ్బంతా వేస్ట్ చేసి నేను పరిశోధన చేసి ఎన్నో సైకలాజికల్గా లేకపోతే ఈ భూగర్భ జలాల నుంచి భూగర్భ శాస్త్రం ద్వారా కానీ ఆర్కలాజికల్గా కానీ ఎన్నో రకాలుగా నేను ట్రై చేశాను. కానీ నాకు తేలింది ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచాడనే తేలింది. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో మీసాలు తిప్పిన చాలా మంది యేసు తిరిగి లేవలేదని చెప్దామని అనుకుని చివరికి ఆయన తిరిగి లేచాడని చెప్పగలిగారు. దేవునికి స్తోత్రం. యేసు తిరిగి లేకపోతే ఎంటీ టూంబ్ ఇప్పటికి ఇంకా అక్కడ ఉంది. ఆయన తిరిగి లేపబడకపోతే ఆ ఖాళీ సమాధి ప్రియారా ఎందుకు అది ఇంకా ఖాళీగా ఉంది? చాలా మంది పరిశోధనలు చేస్తున్నారు కదా, ఇది ఖాళీ కాదు, ఇంకా కిందకి తవ్వితే ఏదో పురావస్తు శాఖ వారు ఇంకా ఏదో దొరుకుతుంది, ఎందుకు దొరికిందని చెప్పొచ్చు కదా. ఎవరో ప్రూఫ్ చేయలేకపోయారు. ఇప్పటికే ఎన్నో అనుమాన కథనాలు రాశారు. కానీ యేసు ప్రభువారు ఆయన పునరుత్థానుడయ్యాడని అది తేలబడింది. ఐ విట్నెస్ దొరికింది. చాలా ఐ విట్నెస్లు వచ్చాయి. ఇంచుమించుగా 20 మంది 20 సన్నివేశాలు 26 అంటారు 20 సన్నివేశాలు యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పడానికి ఆధారాలని చార్లెస్ స్పర్జన్ తన ప్రసంగంలో రిజరక్షన్ ప్రసంగంలో ఆయన చెప్పాడు. నేను అంతా చెప్పడానికి నాకు టైం లేదు. ఒక 3 విషయాలు చెప్తాను. ఇవాళ పునరుత్థాన దినాన్ని ఏం జరిగింది? ఆదివారం పెందల కాడన లేచి మగ్దలేని మరియా, వేరొక మరియా, సుసన్న, జోహన్నా ఇంకా వీళ్ళందరూ కలిసి కొన్ని సుగంధ ద్రవ్యాలను తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభుని చూస్తాడనేటువంటి ఆ నమ్మకంతో వాళ్ళు లేస్తానని చెప్పిన విశ్వాసంతో వాళ్ళు వెళ్ళారు. జరిగిన సంఘటన ఏంటనంటే, ప్రభునందు ప్రియులారా, ఆమె వెళ్ళి చూడగానే ఈ రాయి ఎవరు మనం ఒకరు దొర్లిస్తారనేది, ఆ రాయి దొర్లింపబడడం చూసి ఆమె విస్మయం అంది, ఆశ్చర్యపడింది. దేవునికి స్తోత్రం. పునరుత్థానం ద్వారా ఏం జరిగింది అని అంటే, పునరుత్థానానికి పునర్జన్మకి చాలా తేడా ఉంది. ద లాంగ్ డిస్టెన్స్ అన్నట్టు, లేకపోతే మోస్ట్ డిఫరెన్స్ ఉంది. పునర్జన్మ వేరు, పునరుత్థానం వేరు. పునర్జన్మ అంటే ఏం జరుగుతుందమ్మా? మళ్ళా తిరిగి పుట్టడాన్ని పునర్జన్మ అంటారు. పునరుత్థానం అంటే వేరు. పునర్జన్మ ఎవరు నమ్ముతారంటే మన హైందవ సోదరులు నమ్ముతారు. క్రిస్టియన్స్ పునర్జన్మ నమ్మరు. పునర్జన్మ అంటే మంచి చేసినాడు మరలా జన్మలో ఎలా పుడతాడమ్మా? మంచి చేస్తే చాలా మంచోడుగా పుడతాడు. ఇప్పుడు మంచోళ్ళు ఏమన్నారనుకో, పూర్వజన్మ సుకృతం, ఇప్పుడు నేను మంచి చేసుకున్నందుకు ఇలా పుట్టానంటారు. అది ఎన్ని జన్మలో తెలియదు. అయితే నాది ఒక ప్రశ్న, భూమి మీద మంచోడు ఎవడన్నా ఉన్నాడా? అయితే నెక్స్ట్ జనరేషన్ అంతా కుక్కలుగా నక్కలుగా పుట్టాలిగా. అలా పుట్టలేదంటే దాన్ని నమ్మలేకపోతున్నాం. నీతిమంతుడు ఎక్కడ లేడని బైబిల్ చెప్తున్నా, అందరూ చెప్తున్నారు. సో కనుక పునర్జన్మకి ఆధారాలు లేవు. పునరుత్థానానికి ఆధారం ఉంది. పునరుత్థానం అంటే ఒకే ఒక్కసారి జరిగేదాన్ని పునరుత్థానం అంటారు. పునరుత్థానం అంటే పుట్టడం కాదు, తిరిగి లేచుట, అది పునరుత్థానం. ఆ రిజరక్షన్ బాడీ అంటే యేసు ప్రభు వారు పునరుత్థానం ద్వారా మనకు అర్థమైంది ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు పునరుత్థానం ద్వారా మొట్టమొదటి మనకు అర్థమైంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పాపము లేని ప్రతి బాడీ తిరిగి లేస్తుంది. అది యేసుప్రభు నిరూపించారు. ప్లాటో, సాక్రటీస్, అరిస్టాటిల్ తత్వవేత్తలు ఏం చెప్పారంటే, ఈ బాడీ సిన్తో ఉంది కాబట్టి సిన్నుతో ఈ బాడీ ఉన్నంతకాలం పాపం పోదు, బాడీ కృషించిపోద్ది అని వాళ్ళు ఆ తత్వశాస్త్రం ద్వారా వాళ్ళు నిరూపించుకున్నారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పారంటే, పాపము లేని బాడీ తిరిగి లేస్తుంది. అందుకనే యేసు ప్రభు వారు పునరుత్థాన దినాన్ని ఏం చెప్పారంటే, నేను పాపము చేయలేదు కనుక మీరు నాలో ఎవరైనా పాపం ఉందని నిరూపించమన్నాడు. ఆయన పాపం చేయలేదు కనుక ఆయన బాడీ తిరిగి లేచింది వేళ. దేవునికి స్తోత్రం చెప్పరా? ఇప్పుడు యేసు రక్తంలో కడగబడి పాపం చేయకుండా ఉన్న వాళ్ళందరి బాడీలు వల్ల తిరిగి లేస్తాయి. అది పునరుత్థానం ఉన్న బలం. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి పాపముతో ఇక నిమిత్తం లేకుండా ఉన్న వాళ్ళందరి బాడీలు, వాళ్ళ శరీరాలు మరలా తిరిగి లేస్తాయి. నెమ్మది దేవునికి స్తోత్రం చెప్దాం. పునరుత్థానం ద్వారా ఆయన రిజరెక్టెడ్ బాడీ, ఆయన బాడీ లేక ఆయన శరీరం తిరిగి లేచింది. ఇది మట్టి శరీరం కాదు, ఇప్పుడు లేచింది ఏ శరీరం అంటే మహిమ శరీరంతో. దేవునికి స్తోత్రం. ఇంకెన్నడూ మరణము లేని శరీరంతో ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం. బలహీనమైనదిగా ఎత్తబడిన ఈ శరీరము పునరుత్థానంలో బలమైన శరీరముగా ఎత్తబడుతుంది. క్షయమైపోయిగా ఎత్తబడిన ఈ శరీరము పునరుత్థానంలో అక్షయమైన శరీరంగా లేపబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పచ్చుగా. నెంబర్ 1 టక 3 పాయింట్లు లేదు. నెంబర్ 1 పునరుత్థానం ద్వారా ఇవాళ ఏం జరిగిందంటే మొట్టమొదటి మరణము ఓడింది. విక్టోరియస్ రెజరెక్షన్ డే. ఇది విక్టరీ. మరణం ఓడింది. మొదట ఏం ఓడిందండి? మరణం అంటే భయపడిపోతున్నారు చాలా మంది. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, మరణం తర్వాత ఏమవుతుందో తెలియదు అనుకున్న వాళ్ళారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ మరణమా, 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ, ఓ మరణమా నీ విజయమో ఎక్కడ? మరణపు ముళ్ళు విరవబడింది. దేవునికి స్తోత్రం. మరణపు ముళ్ళు విరవబడింది. పునరుత్థానం ద్వారా జరిగింది ఏంటంటే మరణపు ముళ్ళే విరవబడింది. దేవునికి స్తోత్రం. అందుకని చనిపోయిన వాళ్ళ గురించి పెద్ద దుఃఖం కలగట్లా, చనిపోయిన వాళ్ళ గురించి పెద్ద బాధ కలగట్లేదు. ఎందుకనంటే వారు మరణపు ముళ్ళను విరిచేసిన యేసు ప్రభు ద్వారా ప్రభువునందు నిద్రించారు కనుక వారు తిరిగి ప్రభువునందు నిద్రించిన వారు మొదట వేస్తారు. నన్ను దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇంక చనిపోయిన వాళ్ళ కోసం బాధ పెట్టుకోకండి. ప్రభువునందు మరణమును ఓడించాడైనా. మరణము ఓడించి మన ప్రభు మహిమ తోడ లేచే. మరణమును ఓడించి మహిమతో లేచాడు. 16వ కీర్తనలో ఒక వాక్యం మనం కనబడుతుంది. 16వ కీర్తనలో ప్రవచనంగా దావీదు ప్రవచించాడు. 16వ కీర్తనలో ఏంటది? 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనివ్వదు, జీవమార్గాలు నాకు తెలియచేశావు. ఇదే వర్డ్ని కోట్ చేస్తూ అపోస్తులైనటువంటి పేతురు గారు ఫస్ట్ మెసేజ్లో ఆయన దాన్ని ఉటగించి ప్రసంగించాడు. అది ఎక్కడంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన ఈ మాట చెప్తాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా దేవుని ఎదుట చూచుచుంటుని, నా కుడి పార్శ్వం మీద ఉన్నాడు కనుక కదల్చబడను, కావున నా హృదయం ఉల్లాసించను, నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. నీవు నా ఆత్మను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని నాకు జీవమార్గములు తెలిపితువని ఎవరిని గురించి దావీదు ప్రవచించాడో ఆ 29వ వచనంలో అది యేసు ప్రభు గురించే అని ఈయన ప్రసంగం చేశాడు. మన పేతురు గారు పెంతుకొస్తేనా అమ్మా, యేసు ప్రభు వారిని ముఖ్యమైన వరుస చూడండి. 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదం తొలగించి ఆయన లేపాను. గట్టిగా చప్పుడు కూడా దేవుని స్తోత్రం చెప్తాం. మరణము యేసయ్యను బంధించలేకపోయింది. మరణమును, ఈ రిజరెక్ట్ బాడీని, ఈ మహిమ శరీరమును మరణము యేసు ప్రభువాన్ని బంధించుట అసాధ్యం. కాబట్టి మరణము కొన్నటువంటి బలం, మరణానికి కొన్నటువంటి శక్తి, మరణానికి కొన్నటువంటి భయం ఓడిపోయింది. ఇంకెవ్వరూ మరణించిన కోసం మీరు ఏం భయపడకండి. పాపం పొద్దుటే అయ్యో ఏమైపోయాడు నా వాడు, ఏమైపోయాడు అని చాలామంది బాధపడుతున్నారు. ఏమైపోయారో, మా ఫాదర్ గురించి మాకేం బాధలేదు. చాలామంది ఉదయకాలం మీద రాకపోతే ఏమనుకుంటుందో అని కొంతమంది వెళ్ళి వచ్చారు. ఏం తప్పలేదు, వెళ్ళి చూసుకున్నారు. పాపం కనపడ్డారో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం కొన్ని పూలు వేసి వచ్చారు. ఆయన పూలు స్వీకరిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళలేదు. పాస్టర్ గారు మీరు ఎందుకు వెళ్ళలేదు సార్ అని అంటే, నేను ఒక విషయం చెప్పగలను మీకు. ఎందుకనంటే మా తండ్రి గారు ఆయన రక్షణ పొందకముందు ఎలా ఉన్నాడో నాకు తెలియదు.
ఆయన శరీరము పరిశుద్ధ శరీరము కనుక ఆయన పాపము విడిపెట్టాడు కనుక ఆయన ఇప్పుడు అక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు, పరిశుద్ధులు ఉంచినటువంటి స్థలంలో ఆయన ఉన్నాడు. పరదైసులో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. పరదైసు స్మితి కట్టొద్దని నేను అంట్లా, భద్రపరచొద్దని నేను అంట్లా, కానీ వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు ఎక్కడున్నారంటే విశ్రాంతి, మన రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్ ఉంటుంది, విశ్రాంతి భవనం. విశ్రాంతి భవనంలో ఉన్నారు. రాత్రి యేసుప్రభు వారు ఎక్కడున్నారో మీకు చెప్పాను. రాత్రి యేసుప్రభు వారు ఎక్కడున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, 8వ వచనంలో ఆయన ఆరోహణమాయను అనగా పాతాళము లోపలికి దిగి వచ్చి చెరగా పట్టుకెళ్ళిపోయాడు ఉంది అక్కడ. డోంట్ వరీ, పరిశుద్ధుల ఆత్మలన్నీ చాలా సేఫ్గా ఉన్నాయి. ఇంకొక మాట మీకు రాత్రి చెప్పిందే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో చాలా చక్కని మాట రాశాడు. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు నేను ఎలాగున్నాను? సజీవుడైనాను గనుక మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మరణము యొక్క తాళం చేతులు. మనం వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏమైపోయావో అని పొద్దున కొంచెం ఏడ్చుంటారు మీరు వెళ్ళినోళ్ళు, జ్ఞాపకం కదా. ఏమా ఏమైపోయావో, ఎక్కడికి వెళ్ళిపోయావో, మాయమైపోయావో అని పెద్ద బాధపడక్కర్లేదు. పాతాళము, టాట్రస్ లేకపోతే ప్యారడైజ్ అని అనబడుతున్న ఆ తాళపు చెవులు, ఈ పాతాళపు యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? యేసు ప్రభుతో కూడా ఉన్నది. తెస్సలోనికి రాసిన పత్రికలో చాలా క్లియర్గా చెప్పాడు, ఇదిగో నిద్రించిన వారు ఆయనతో కూడా వంటి పెట్టుకొస్తారంటే ఆయన దగ్గర ఉన్నారు. వాళ్ళ దేవునికి స్తోత్రం. చాలా క్లియర్గా రాశాడు. 1 తెస్సలోనికి రాసిన పత్రిక. అమ్మా ఏంటది? యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మిన ఎడల పునరుత్థానముందని ఎవరైతే నమ్ముతారో అదే ప్రకారము యేసునందు ఆయనతో కూడా వెంట పెట్టుకొస్తాడట. అప్పుడు ఎక్కడున్నారు మన వాళ్ళంతా? నిద్రించిన వాళ్ళంతా ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు. అందుకని నో డౌట్ వాళ్ళేమి పాతాళంలో లేరు, ప్రభు స్వాధీనంలో ఉన్నారు. అందుకని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వీళ్ళారా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు పాపము చేయలేదు కనుక వాళ్ళు మరలా పునరుత్థాన దినాన్ని తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను చెప్పే సారాంశం ఏంటంటే, మరణం ఆయన బంధించలేదు కనుక ఎవరైతే యేసు ప్రభు పక్షమున పునరుత్థానంగా ఉంటారో లేదా పరిశుద్ధపరచబడతారో వాళ్ళందరూ తిరిగి లేస్తారు. ఇంతకుముందు ఒకవేళ ఆయన భయంకరమైన బలహీనై ఉండొచ్చు, లేకపోతే భయంకరమైన పాపిగా జీవించవచ్చు మా తండ్రి గారు. ఇక్కడ మా నాన్నగారిని చూసిన వాళ్ళందరూ కూడా మీరు ఒకటి చెప్పగలరు మా తండ్రి గారి గురించి, ఆయన పరిశుద్ధుడు అని చెప్పగలరు. నేను చెప్పగలను. ఎందుకంటే మా కళ్ళ ముందు ఎలా బ్రతికాడో సంఘంలోనే అలాగే ఉన్నాడు ఆయన. అందుకని ఆయన తిరిగి లేస్తాడు. అలాగే మా సిస్టర్ గురించి కూడా నేను చెప్పగలను. ఎందుకనంటే కొంచెం బాధ కలిగించినప్పుడు కూడా వారు తిరిగి లేస్తారు. వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మరణం అంటే ఎవరికి భయం లేదండి. ఎంత వలటోడైనా మరణించిన వాళ్ళు తిరిగి లేస్తారు. దేవునికి యేసు మృతి పొంది తిరిగి లేచామని నమ్మిన ఎడల యేసు ప్రభువారు ఆ మరణానికి ఉన్న బలాన్ని తీసేసి ఆ దుఃఖాన్ని నివారించాడు. మన పిల్లలు కానీ, మన తండ్రులు కానీ, మన బంధువులు కానీ, మన కుటుంబీకులు కానీ దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం భయపడక్కర్లేదు. మాకు ఇంకా పర్లేదు. ఒక చోట ఉంటాయి, కొన్ని చోట్ల యేసు దోశ ఉంటాడు, యేసు దోశ కింద క్రీస్ దోశ పెడతాం, క్రీస్ దోశ కింద రాజమండ్రి సైడ్ ఇంకా మీరు ఎదురుకి వెళ్ళిపోతే ఒకదాని మీద ఒకటి పెడతా ఉంటాం. తర్వాత ప్రభు దోశ ఉంటాడు, ప్రభు దోశ కింద హరిదాస్ కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా మరి పరిశుద్ధులైతే ఒకరిని మించి ఒకరు పైకి లేసి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. మరణ పాశములు ఎవరిని బంధించలేవు. పునరుత్థాన దినమందు అంచెదన మార్తా లాజరు లెగిస్తాడంటే ఆవిడ ఒక నిరీక్షణ చెప్పింది. యూదులకు ఉన్న నిరీక్షణ, అంచెదినమందు నా యొక్క సోదరుడు లెగిస్తాడని చెప్పింది. అది విశ్వాసం. కానీ ఇప్పుడు లేస్తాడని యేసుప్రభు చెప్పారు. అది ఏ శరీరంతో లేచాడు? మరలా మానవ శరీరంతో లేచాడు కాబట్టి మళ్ళీ చచ్చిపోయాడు. మహిమ శరీరంలో కనుక లాజరు లేచి ఉంటే మళ్ళీ చావకుండా ఉండడు. కనుక 1 కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో ప్రథమ ఫలముగా యేసు ప్రభు లేచాడు. ప్రథమ ఫలము ఆయన, ఫస్ట్ ఫ్రూట్ ఆయన.
ప్రథమ ఫలం పునరుత్థానుడు, ఫస్ట్ లేచినోడు యేసు ప్రభువారు. ఆయన తర్వాత అంత్యకాలమందు మొత్తం మన పితరులందరూ తెలియబడతారు. దేవునికి స్తోత్రం. ఇది మొదట రాయబడింది ఏంటంటే మరణం ఓడింది. రెండో పాయింట్ ఏంటంటే, నేను పెద్ద బైబిల్ చూపించాను మీకు, నా మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. రెండవది ఏంటంటే, ఈ గుడ్ ఫ్రైడే రోజుని గుడ్ ఫ్రైడే రోజుని ఈ యేసు ప్రభువుని సిలువేయడానికి అప్పగించారు కదా. సిలువేయడానికి అప్పగించారు. ఎవరు అప్పగించారు యేసు ప్రభువుని సిలువుకి? ఆయనలో ఎవరు దూరారు? సాతాను దూరాడు. ఈ సాతాను గుడ్ ఫ్రైడే రోజున అనుకున్నాడు, అబ్బా యేసు చనిపోయాడని సంకలు కొట్టుకున్నాడు, యేసు వెళ్ళిపోయాడని సంకలు కొట్టుకున్నాడు. ఆయన ఆ సాతాను గాడు పునరుత్థాన రోజున సాతాను ఓడాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఎక్కడ వ్యక్తి వచ్చిందంటే సాతాను ఓడించబడ్డాడు. సాతాను క్రియలు ఓడించబడ్డాయి. మీరు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సాతానుని దేవుడు పునరుత్థానం ద్వారా తన కాళ్ళ క్రింద సమాధానకర్తకు దేవుడు చితగా గ్రొప్పించాడు. దేవునికి స్తోత్రం. సాతాను యొక్క తలనమ్మా, అక్కడ సాతాను తల ఏమైపోయిందమ్మా? తాళ్ళ కింద చితకమైపోయింది. ఇప్పుడు దేంతో ఆడుతున్నాడు? పాముతో. ఆ పాముతో ఆడుతుంటేనే మీరు పడిపోతున్నారు. తలలేవాడికి తలంటే ఆ ఘట సర్పాన్ని ఆయన బంధించేశాడు. అది నరకానికి వెళ్ళడానికి బంధించబడ్డాడు. ఆ ప్రమాదిని ఎదిరించండి, అప్పుడు అది మీ యొద్ద నుండి పారిపోయిన. అందుకే రాశాడు కీర్తనలో, లోకము శరీరము లాగినను లోబడక నేను విల్లుగాను. లోకము శరీరము లాగినను లోబడక నేను యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా యేసు చాలును. పరమ జీవము నాకు నివా. పరమ జీవము నాకు నివా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచుట ద్వారా సాతాను ఓడిపోయింది. సాతాను యొక్క చేష్టలు ఓడిపోయాయి. సాతానుకున్న గర్వం ఓడిపోయింది. దేవుడు మనకి విక్టరీ ఇచ్చాడు. అందుకనే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పో అంటుంటే దురాత్మలు వెళ్ళిపోతున్నాయే. ఆయన సజీవుడు కాబట్టే కదా మనము సజీవుడిని, నా విమోచకుడు సజీవుడిని ఆరాధిస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం. పిల్లారా, రెండోది ఎవరు ఓడారండి? మొదట ఏం ఓడింది? మరణం అంటే ఇంక భయం లేదు, హ్యాపీగా ఎప్పుడు. మన అందుకే క్రైస్తవ పెద్ద మరణాన్ని భయపడి ఎప్పుడు చచ్చిపోయిన పర్లేదు అనుకుంటారు. ఎందుకంటే చనిపోయిన వెంటనే మనం పరలోకం వెళ్ళిపోతామని మనకు గ్యారంటీ ఉంది. మనకి ప్రభు బిడ్డలం కదా. రెండవది సాతానన్న కూడా చాలా మంది భయపడిపోతున్నారు. బాబోయ్ సాతాను వస్తుందంటే కాళ్ళకి అన్న కట్టండి, మెళ్ళ అన్న దించండి, కుమ్మంకి అన్న కట్టండి. ఏలే ఇంకా ఆ పిచ్చిలో ఉన్నారు మీరు. అదే అది మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చుకుంటున్నారు మీరు. దయచేసి అన్ని తీసిపారేయండి. మనకి యేసు రక్తంలో సాతాను క్రియలు, శిలువ శక్తిలో ఆ పునరుత్థాన దేవుడైన యేసు ప్రభు ద్వారా సాతాను క్రియలు అయిపరచబడ్డాయి. ఇది రెండవది. మూడవది కూడా నేను చెప్తాను వినండి. మూడవది ఏంటంటే మరణము ద్వారా, ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా, పునరుత్థానము ద్వారా మనకు వచ్చింది ఏంటో తెలుసా? శాపము, పాపము ఓడిపోయింది. దేవునికి స్తోత్రం. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆ మాట రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి లేపిన వాని అందు విశ్వాసం ఉంచిన మనకు
ఎంచబడినది మన నిమిత్తం కూడా వ్రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడిను. పాపం ఓడిపోయింది, మనం ఇప్పుడు రైచస్సును నీతిమంతులుగా మారిపోయాం. నీతిమంతులు మరణమును ఎప్పుడైతే పునరుత్థానం ఎప్పుడైతే వచ్చిందో, మరణం ఎప్పుడైతే ఓడిందో, సాతాను ఎప్పుడైతే ఓడిందో, మనం నీతిమంతులుగా మారిపోయాం. నీతిమంతులు క్రీస్తు లేపబడుట ద్వారా, పునరుత్థానం ద్వారా నిత్య జీవానికి వారసులైపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, పునరుత్థానం ద్వారా పాపం కూడా ఓడిపోయింది. మనం నీతిమంతులుగా, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ ఒక్కడు లేదన్న మాట అది నెరవేర్చబడిపోయి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు వారి పునరుత్థానం ద్వారా, యేసు ప్రభువు వారి పునరుత్థాన బలము ద్వారా, ఆ పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తం అంటాడు పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆ పునరుత్థాన బలం ఇదనాన్ని, ఆ పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము నాకున్నవన్నీ, నా ఘనతలు, నా డిగ్రీలు అవన్నీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. 3వ అధ్యాయము 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తం నేను సమస్తాన్ని పెంటగా నష్టపరుచుకుని పెంటతో పునరుత్థాన బలం ఎరగాలంటే ఈ లోక విషయాలు కాదు. ప్రియులారా, పాపం ఓడిపోయింది. పరిశుద్ధ గ్రంథం ఇంకా మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం ఉదయకాలం 6వ అధ్యాయం చూడండి. అక్కడ 3వ వచనంలో క్రీస్తు యేసుకి బాప్తిసం పొందిన మనం అందరము మీరు ఎరగరా, కాబట్టి తండ్రి మహిమ క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అయితే క్రీస్తు పునరుత్థానం ద్వారా ఆయనతో ఐక్యమైన వారై తిరిగి లేపబడిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదంతా చదవడం నాకు టైం లేక 9వ వచనం చెప్పేశాను మీకు. చనిపోయినాడు, మృతుల నుండి లేచిన క్రీస్తుకి చనిపోవడానికి, మరణములకి ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాం. ఏలయనగా ఆయన చనిపోటు చూడగా ఎందుకు చనిపోయినా పాపం విషయం ఒక్కమారే చనిపోయిన కనుక ఆయన జీవించి చూడగా దేవుని విషయంలో ప్రియులారా పాపం విషయంలో ఆయన చనిపోయాడు. పాపం ఓడిపోయింది. క్రీస్తు ప్రభు బిడ్డలైన వారు, పరిశుద్ధులైన వారు, యేసు ప్రభు నామములో బాప్తిసం పొందిన వారు, పాపములో మీరు చనిపోయిన వారు, నీతి విషయంలో మీరు ఎలాంటి వారు అన్నాడైనా సజీవులు. ఏంటి పునరుత్థానం? దేనికి పునరుత్థానం? కింద చదువుకోండి, అక్కడ 11వ వచనంలో, అటువలే మీరు పాప విషయంలో మృతులుగాను దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే. ప్రియులారా, అబ్రహాంతో దేవుడు చెప్తాడు ఒక రోజుని, అబ్రహాం యొక్క భార్యని అబీమెలెకు ఆయన తీసుకెళ్ళిపోతారు రాజుగారు. అబ్రహాం భార్య విషయంలో చచ్చినవాడు విషయమే అంటే అదేంటి? పాప విషయంలో చచ్చినవాడు. అయ్యా నేను నీతిమంతుడిగానే తీసుకెళ్ళాను. ఓ ఎస్, అందుకనే నిన్ను ఆ ఆవేదనలో శ్రమలు రాకుండా చేసిన ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేయించుకో, నీకు గర్భఫలాలు వస్తుందని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తున్నాం. బల్ల దగ్గరికి వచ్చే ముందు మనము పునరుత్థానము బలాన్ని పొందుకున్నవారు, మనము సజీవులు. ఎప్పుడైతే బాప్తిసంలో మునిగి తేలామో మనము కూడా పునరుత్థానమని రోమీయులకు పౌలు గారు ఆ గ్రంథకర్త రాస్తూ చెప్పాడు కనుక ఆ పునరుత్థాన బలమీరుగు నిమిత్తమై పాపముతో ఇక ఏమీ లేకుండా ఉండము. పాపాన్ని ఓడించాం, పాపాన్ని జయించాం. జయం వచ్చింది. ఇప్పుడు పాపాన్ని జయించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము యొక్క ముళ్ళు ఆ మరణం, పాపపు ముళ్ళు విరిచాడు, మరణపు ముళ్ళు విరిచాడు, ఆ సాతాను ముళ్ళు విరిచాడు. ముగ్గురు ఓడిపోయారు. ఇవాళ మనకి ఏమొచ్చిందండి? జయం వచ్చింది. యేసు తిరిగి లేవడం వల్ల క్రీస్తు ప్రభువారి పని ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆయన పని ఇంకా అవ్వలేదు. తండ్రి కూడా పార్శ్వం కూర్చుని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఇంకా మిషన్ కంటిన్యూ చేస్తున్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన మనకు పునరుత్థానుడు కనుక, ఆయన సజీవుడు కనుక ఎవరైతే చూడకూడదు అనుకున్నారో ఆ పౌలు గారు కూడా యేసు ప్రభువు ప్రత్యక్షమైపోయాడు. దేవునికి స్తోత్రం. ఈనాటి కాలంలో సాధువు సుందర్ సింగ్ గారు ఇంకొక గంటలో నేను చచ్చిపోతాను, నాకు నిజమైన దేవుడు కావాలా, ఆ లుధియానా ఎక్స్ప్రెస్ ఆ ప్రక్క నుంచే పంజాబ్లో వెళ్ళిపోబోతుంది, మరికొక గంటలో నాకు యేసు కనబడితే ఓకే, అది రైట్ టైంలో వస్తుంది, తల కింద పెట్టబోతున్నానంటే క్రీస్తు ప్రభువారు కనిపించి
నేను సిలువేయబడిన క్రీస్తునని ఆయన ప్రత్యక్షమయ్యాడు. సాధు సుందర్ సింగ్ లాగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు మగ్దలేని మరియాకి మొదట ప్రత్యక్షమయ్యాడు. ఆయన చప్పలు కొడుకు. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడైన దేవుని ఆరాధన చేస్తున్నాం. ఇక మనం పాపముతో నిమిత్తం లేకుండా నీతిమంతుడు గనుక సజీవునిగా పునరుత్థానులుగా దేవుని బిడ్డలుగా ప్రభు బలిలో సమర్పిద్దాం. దేవుడి వాక్యం మనం వెనుకల్లో దీవించునుగాక.